గోల్కొండ ఎల్లమ్మకు బంగారు బోనం. గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి అమ్మవారికి బోనాల కులవృత్తుల సంఘం సలహాదారు, పూజారి బొమ్మల సాయిబాబాచారి తన సొంత ఖర్చులతో బంగారు బోనాన్ని తయారు చేయించారు. కుటుంబ సభ్యులు మహంకాళి అమ్మవారి పూజారి సురేష్ చారి, కులవృత్తుల సంఘం ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ చారి, శివచారిలు బంగారు బోనాన్ని తయారు చేయించారు. బంగారు బోనానికి గోల్కొండలోని రిసాలా బజార్లోని అందరికీ ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు. జూన్ 26 నుంచి గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమవుతున్నాయి. సో ఈసారి గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి బంగారి బోనం సాయిబాబాచారి గారు, అలాగే పద్మ, సురేష్ చారి, శ్రీకాంత్ చారి, శివాచారి ఆధ్వర్యంలో గోల్కొండ జగదాంబ అమ్మవారికి బంగారి బోనం చేపించడం జరిగింది. ఈ 22 రోజు అభిషేక కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఆషాఢ మాసం అమాస రోజు మెట్ల రోజు అమ్మవారికి ఓడిబియ్య కార్యక్రమం చేయడం, అలాగే మొదటి రోజు జూన్ 26 రోజు ఇక్కడ మహంకాళి అమ్మవారి ఊరేగింపు రిసాలా బజార్ నుంచి గోల్కొండ కోటకి మధ్యాహ్నం 12 గంటలకి పోతురాజులతోని డప్పు మాయలతోని ఇక్కడ నుంచి బంగారి బోనము 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఊరేగింపు. అమ్మవారికి ఏంటంటే సికింద్రాబాద్ టెంపుల్కి, అలాగే లాల్ దర్వాజా టెంపుల్కి, అలాగే బల్కంపేట అమ్మవారికి బంగారి బోనం, అలాగే గోల్కొండ అమ్మవారికి కూడా బంగారి బోనం ఉండాలని లాస్ట్ ఇయర్ నిర్ణయించడం జరిగింది. మా పెద్దలు మహంకాళి అమ్మవారి పూజారి సాయిబాబాచారి ఆధ్వర్యంలో, ఇక్కడ శ్రీకాంత్ చారి, సురేష్ చారి ఆధ్వర్యంలో ఇక్కడ అమ్మవారికి బోనం లాస్ట్ ఇయర్ మేము అనుకున్నాము. ఈ ఇయర్ అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నాము. మొదటి పూజ రోజు రిసాలా బజార్ నుంచి పెద్ద ఎత్తున మహంకాళి అమ్మవారి విగ్రహాలతో పాటు బంగారు బోనం తీసుకోవడం వెళ్ళడం జరుగుతుంది. కావున భక్తులు ఈ గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి మొదటి బోనం తెలంగాణ ప్రత్యేకత ఏంటంటే గోల్కొండ కోటలో 9 వారాలు పూజలు అవుతాయి, ప్రతి గురువారం మరియు ఆదివారము. సో ఈ బోనాలలో వచ్చి అమ్మవారికి 9 పూజలలో పాల్గొని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆషాఢ మాసం బోనాలు శుభాకాంక్షలు.